సో యూసిటీ మెడికల్ యూనివర్సిటీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? మనకి మెడికల్ ఎడ్యుకేషన్‌కి వచ్చినప్పుడు ఒకటి నా అవసరానికి మించి సీట్స్ ఉన్నాయి. హ్మ్. బట్ వేరాస్ లైక్ మెడికల్ విషయానికొస్తే హ్మ్. అంటే ఇందాక ఇంజినీరింగ్ విషయం చెప్తే మన దగ్గర 16,00,000 సీట్ల వరకు ఉంటే ఒక 13-14 లాక్ సీట్స్ ఫిల్ అవుతాయి. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల సీట్లు వేస్ట్‌గా ఉండిపోతాయి ఆల్ ఓవర్ ఇండియాలో. హ్మ్. బట్ అదే మెడికల్‌కి వచ్చినప్పుడు 22, 23 లక్షల మంది మెడికల్ ఎగ్జామ్ రాస్తే, నీట్ ఎగ్జామ్ రాస్తే మన దగ్గర మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా అన్నీ కలిపి అంటే గత 10 ఏళ్ల నుంచి పెరిగే సీట్లు. అంతకుముందు చాలా తక్కువుండేవి. ఇప్పుడు హ్మ్. 1,00,000 దాటింది. ఎవరైతే నేను డాక్టర్‌గా కలలు కంటున్నారో, హ్మ్. సో ఆటోమేటిక్‌గా వీళ్ళేం చేస్తున్నారంటే, సరే ఇక్కడ కాదు, మరి ఎక్కడికెళ్తే మేము డాక్టర్స్ అవుతాం హ్మ్. అనే సెర్చ్‌లో ఈ అబ్రాడ్ వాట్ ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్తూ ఉంటారు. హ్మ్. సో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్‌గా ఉండేది. తర్వాత టైం లేక డొమెస్టిక్ వరకే ఉండిపోవాల్సొచ్చింది. ఓకే. రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రాపగండాస్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి చూసిన తర్వాత అనిపించింది, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంచుకొని ఇఫ్ ఐయామ్ నాట్ షేరింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్, సో దానివల్ల యూజ్ ఏముంటుంది అనే కాజ్‌తోనే ఈ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ వైపు అడుగులేయడం జరిగింది.